నవ్య కార్యక్రమానికి స్వాగతం. నా పేరు పద్మనాభుని పద్మావతి. నేను పద్మ పేరుతో 1985 సంవత్సరం నుంచి కార్టూన్లు వేస్తున్నాను. తెలుగులో అన్ని దిన వార పక్ష మాసపత్రికల్లోనూ, కొన్ని కన్నడ ఇంగ్లీషు మ్యాగజైన్స్లో కూడా వేలాది కార్టూన్లు వచ్చాయి. ఇప్పటి వరకు 50 అవార్డులకు పైచిలుక నా కార్టూన్లకు లభించాయి. హాస్యంతోనే కాకుండా కొన్ని కార్టూన్లు చదువుతున్నప్పుడు సమాజంలో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయా అని అనిపించేది. నేను కూడా సమాజంలో బయటకు వచ్చి గమనిస్తూ ఉంటే నాకు కూడా ఐడియాలు వస్తుంటాయి అని అనుకునేదాన్ని. నేను కూడా నా చుట్టుపక్కల సమాజంలోనూ పరిశీలించగా నాకు కూడా చాలా ఐడియాలు వచ్చేవి. అలా నేను కార్టూన్లను మొదలుపెట్టాను. పత్రికలకు ఎలా పంపాలి ఏంటి అనేది గతంలో నాకు అస్సలు తెలిసేది కాదు. కొంతమంది కార్టూన్ మిత్రులు పరిచయాలతోటి కార్టూను ఏ సైజులో వేయాలి, దేని మీద వేయాలి, ఏ ఇంకుతో వేయాలి, కలర్స్ ఎలా వేయాలి, వాటిని ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మా కార్టూనిస్టుల సహాయంతో నేర్చుకొని వివిధ పత్రికలకు పంపించడం జరిగేది. ఈ పత్రికలలో మహిళా కార్టూనిస్టుల సంఖ్య చాలా అరుదుగా ఉండటం మూలంగా ఆ సంపాదకులు నాకు సూచనలు సలహాలు ఇస్తూ నా అభివృద్ధికి చాలా కృషి చేశారు. అలా నేను ఒక కార్టూనిస్టుగా సమాజంలో స్థిరపడగలిగాను. మహిళా కార్టూనిస్టులు తక్కువగా ఉండటం మూలంగా వారి సంఖ్య పెరగాలి అనేది నా కోరిక. నేను మచిలీపట్నంలో పుట్టానండి. నా తల్లిదండ్రులు మండ సక్కుబాయమ్మ రామచంద్రరావు గారు. మా అమ్మగారికి 11 మంది సంతానం, అందులో 8వ అంకె నాది. అప్పటి రోజుల్లో ఆడపిల్లలు బయటికి పంపించాలంటే చాలా భయపడేవారు. మా నాన్నగారు ఎల్ఐసిలో ఆఫీసర్గా చేస్తూ ఎడ్యుకేటెడ్గా ఉండబట్టి చదువుకోవటానికి మాత్రమే మాకు పర్మిషన్ ఇచ్చేవారండి. అయితే అదే టైంలో నాకు కార్టూన్లు వేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. అప్పుడు నేను ఇంటి నుంచే ఎలాగోలా కార్టూన్లు వేయాలి అన్న తపనతోటి మ్యాగజైన్స్లో వచ్చిన కార్టూన్ బొమ్మలను ప్రాక్టీస్ చేస్తూ, కంటికి కనిపించిన ప్రతి వస్తువును ప్రాక్టీస్ చేసుకుంటూ, పక్క వీధిలోవి ఎదురింట్లోవి అక్కడ జరుగుతున్న సంఘటనలను గమనించుకుంటూ వాటిల్ని కార్టూన్లుగా చిత్రాలుగా మలుచుకొని కొంతమంది కార్టూన్ మిత్రుల సహాయంతో పత్రికా ఆఫీసులకు పంపించి అలా నేను కార్టూన్లు వేయడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు దాదాపుగా వివిధ పత్రికలు సంస్థలు నిర్వహించిన పోటీలలో నాకు 50 వరకు అవార్డులు వచ్చినాయండి. నేను హాస్యరసాన్ని పండించే కార్టూన్లు మాత్రమే కాకుండా సందేశాత్మకమైనటువంటి కార్టూన్లను కూడా నా కలం నుంచి అనేక కార్టూన్లు వెలువడ్డాయి. హాస్యంతో చురకలు అంటించే కార్టూన్లే కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను వేలెత్తి చూపించే విధమైనటువంటి కార్టూన్లు కూడా నేను అనేకం వేశానండి. తర్వాత చెట్లను నరకకూడదు, తర్వాత నీటిని వృధా చేయకూడదు, పెద్దవాళ్లను ఆశ్రమాలకు అంకితం చెయ్యకూడదు అనే కాన్సెప్ట్స్ మీద చాలా కార్టూన్లు వేశానండి. ఆ కార్టూన్లకి అమితమైనటువంటి స్పందన నాకు లభించింది. ఎవరైనా కానీ కార్టూన్స్ నేర్చుకోవాలి
అనుకునే వారికి నేను గైడెన్స్ తప్పకుండా ఉంటానండి. ఆన్లైన్లో క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్లో క్లాసులు నేర్చుకునేటటువంటి టైం కూడా లేనటువంటి వాళ్ళకు వాట్సాప్లోనైనా మెడకువలు నేర్పించి కార్టూనిస్టుల సంఖ్య పెరిగేలా చేయాలండి. ఏజ్తో కూడా సంబంధం లేకుండా కార్టూన్లు నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానండి.